అయితే ఇప్పుడు బాబా తాలూకు కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ తాలూకు వాటన్నిటిని అంటే బాబా మాయ గురించి చెప్పిన అనేక ఉత్తరాల నుంచి సారాంశాన్ని ఇక్కడ ఒక దగ్గర తీసుకున్నారు దాన్ని. దాన్ని మాయా క్రియేటర్ ఆఫ్ ఇల్యూషన్. అంటే ఇల్యూషన్ అంటే భ్రమ. మాయా అనేది భ్రమని కల్పించేది అని చెప్పేసి ఇది మొత్తం దీనికి ఒక హెడ్డింగ్ కింద బాబా పెట్టి అది మామూలుగా బాబా చెప్పారు. అంటే మా బాబా చెప్పడం ఏంటంటే మాయా అనేది క్రియేటర్ ఆఫ్ ఇల్యూషన్ కింద ఆ మాయని ఆ భ్రమ కల్పించేది అనే విషయంగా చెప్పడం జరిగింది. All human beings, whether they are conscious of it or not, want to realize the ultimate truth. అందరూ మానవులందరూ కూడా వాళ్ళకి ఎరుక ఉన్నా ఎరుక లేకపోయినా ఆ ఉత్కృష్టమైన సత్యాన్ని, అల్టిమేట్ ట్రూత్, ఉత్కృష్టమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి ప్రయత్నం. ఆ ఉత్కృష్టమైన సత్యం ఏంటి? నేనెవరిని అనేదే, నేనెవరిని అనే దానికి జవాబు అనమాట. సో ఆ ఉత్కృష్టమైన సత్యాన్ని తెలుసుకోవడానికి మానవులందరూ కూడా తహతహలాడతారట. బట్ ట్రూత్ కెనాట్ బి నోన్ అండ్ రియలైజ్డ్ as ట్రూత్ అన్లెస్ ఇగ్నరెన్స్ ఈజ్ నోన్ అండ్ రియలైజ్డ్ as ఇగ్నరెన్స్. ఇది బాబా చూడండి ఎంత అంటే బాబా దీంట్లో మనకి బాబా చెప్పింది నిజమే. అంటే ఆయన ఎలా అనిపిస్తుంది అంటే బుర్రకి ముందు స్ఫురించదు వెంటనే, కానీ ఒక్కసారి అర్థమైన తర్వాత ఆహా నిజమే కదా అని అనిపిస్తుంది అనమాట మనకి. అంటే సత్యముగా మనం అర్థం చేసుకోలేం, దాని యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోలేం. సత్యాన్ని సత్యంగా దాని యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోలేం. ఎప్పటిదాకా తెలుసుకోలేం? ఈ యొక్క ఇగ్నరెన్స్, అవిద్య అనేది, అవిద్య, ఆ ఇగ్నరెన్స్, ఆ అజ్ఞానం అనేది అజ్ఞానంగా తెలుసుకుంటేనే కానీ సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేమన్నమాట. ఇట్ ఈస్ therefore of vital importance that man understand Maya, the principle of ignorance in creation. అంటే అందుకనే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మానవుడికి ముందు మాయ అనే దాని గురించి అవగాహన రావాలట. ఈ మాయ ఏది? ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇన్ క్రియేషన్. ఆ అవిద్యకి మూల సూత్రం ఈ మాయ. ఈ సృష్టిలో అవిద్య ఉందంటే దానికి మూల సూత్రం మాయ. సో ఆ మూల సూత్రాన్ని మనం గ్రహించినట్టయితే మనం ఆ సత్యాన్ని గ్రహించగలము. టు అండర్స్టాండ్ మాయా ఈజ్ టు నో హాఫ్ ద ట్రూత్ ఆఫ్ ద యూనివర్స్. మాయను అర్థం చేసుకోవాలంటే ఈ విశ్వం యొక్క సగ సత్యము అంటే అర్ధ సత్యాన్ని మనం తెలుసుకోవడమే. అంటే విశ్వాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకున్నట్టు, పూర్తిగా చేసుకోకపోయినా అర్ధ విశ్వాన్ని మనం అవగాహన చేసుకున్నట్టేట. ఆ విశ్వం అంటే ఏంటో మనం అవగాహన చేసుకున్నట్టే. ఇట్ ఈస్ ఇంపరేటివ్లీ నెసెసరీ ఫర్ మ్యాన్ టు నో దట్ విచ్ ఈస్ ఫాల్స్, ఫర్ అన్లెస్ హీ నోస్ ఇట్ హీ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ముందు మానవుడికి చాలా ముఖ్యమైన ఆవశ్యకత, వాడికి చాలా చాలా ముఖ్యమైన ఆవశ్యకత ఏంటి? అసత్యము అనేది ఏంటో వాడికి తెలిస్తే అసత్యాన్ని వెంటనే వదిలించుకోవచ్చు. అంటే మన శరీరం మీద మనకి బట్టలు, ఇప్పుడు చూడండి మనం బట్టలు వేసుకుంటాం, బట్టల మీద మురికి అంటుతుంది. ఆ మురికి అనే దాని గురించి మనకి తెలిస్తే మనం వెంటనే ఉతికేస్తాం, దాన్ని వదిలించుకుంటాం అనమాట ఆ మురికిని. అదే విధంగా ఈ మాయా అనేది, ఇది అసత్యం అనే దాని గురించి మనకు ముందు తెలిస్తే ఆ అసత్యాన్ని మనం వదిలించుకోవచ్చు. ఎప్పుడైతే అసత్యం వదిలించుకున్నామో ఇంక మిగిలేది ఏమిటి? మనలో సత్యము మాత్రమే మిగులుతుంది. అదే అంటున్నారు. అండ్ రీడ్ హిమ్సెల్ఫ్ సారీ it is okay, he cannot and rid himself of it, he must, if he is to achieve spiritual redemption. అంటే బాబా ఇక్కడ వాడిన పదం ఏంటంటే ఆధ్యాత్మిక విముక్తి. అంటే ఆధ్యాత్మిక విముక్తి అంటే శాశ్వత విముక్తి అన్నమాట. ముందు ఈ యొక్క అసత్యాన్ని వదిలించుకుంటేనే వాడికి ఆధ్యాత్మిక విముక్తి కలుగుతుంది అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మాయని అవగాహన చేసుకోవడం ముఖ్యము. ఆ మాయను అవగాహన చేసుకోవడానికి అంటే ఆ అవిద్య అనే దాన్ని అవగాహన చేసుకోవడానికి ముందు మనం అసత్యం అంటే ఏంటో తెలుసుండి దాన్ని వదిలించుకునే మార్గం తెలిసి ఉండాలి మనకి. ఆ వదిలించుకునే మార్గం ఎప్పుడైతే మనకి తెలుసుందో
మనకి అప్పుడు ఈ ఆధ్యాత్మిక విముక్తి కలుగుతుంది. అది తెలిసి ఉండాలి మనకి. అది అంటున్నారు అన్నమాట. మీకు ఆ ఆ మురికి దాన్ని ఏమంటారు, ఆ అసత్యం అనేది తెలిసి ఉండాలి. తెలిస్తే మీరు అప్పుడు తెలుసుకోగలరు అన్నమాట. The apparent existence of the duality of a God infinite and a world infinite is illusionary. మరి భగవంతుడు అనంతుడే, ప్రపంచం కూడా అనంతమే. ఈ రెండు భగవంతుడు, ప్రపంచం, ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి, ద్వంద్వమైనవి. ఇవి రెండు అంటే భగవంతుడు వేరే, అంటే ప్రపంచం భగవంతుడు ఒకవైపు, ప్రపంచం ఒకవైపు. ఇది మాయాన్వితమైనది, భ్రమాన్వితమైనది అదంతా. ఈ వాక్యం ఏంటంటే ప్రపంచము అనంతమే, ఈ యొక్క భగవంతుడు అనంతుడే అనే వాక్యం ఏదైతే ఉందో అది భ్రమాన్వితమైనది. For in infinitehood there is in truth no room for anything or anyone else. ఆ అనంతత అనేది ఏదైతే ఉందో ఆ దాంట్లోనే సత్యం ఉంది, అనంతతలోనే సత్యం ఉంది. ఆ సత్యము తప్పించి ఇంకేమీ లేదు, దాంట్లో ఇంకో దానికి చోటు లేదు. సత్యము అనే దానికి తప్ప మరి దేనికి చోటు లేనిదే అనంతత. How then does the false world of finite phenomena come into existence? ఈ అసత్యపు ప్రపంచంలో ఫినైట్ ఫినామినా మరి ఎందుకు వచ్చింది? అసత్య ప్రపంచం ఎందుకు అనంతంగా ఉంది అని చెప్తున్నారు అంటే ఈ సృష్టి అనంతం అని చెప్తున్నారు అందరూ కూడా. భగవంతుడు అనంతుడే, సృష్టి కూడా అనంతమే అని చెప్తున్నారు. కానీ అది ఎలాగ వచ్చింది? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మాయా. ఎందుకని? భగవంతుడు అనంతుడు, ఆ భగవంతుడి యొక్క ఛాయ మనం ఎప్పుడు బాబా అంటూ ఉంటారు కదా, అది కూడా వస్తుంది ముందు. ఇంకా భగవంతుడి యొక్క ఛాయ కూడా అనంతమే. మరి అనంతుడి యొక్క ఛాయ అనంతతే కదా అది కూడా. ఇది భగవంతుడు ఎంత అనంతుడు, ఈ ఛాయ కూడా అంత అనంతత, సృష్టి అలాగా వ్యాపిస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ మాయ ఈ విధంగా మనకి మాయ ఆ విధంగా కలగజేస్తుందిట. మనకి మనసులో ఈ విధమైన ద్వంద్వము కలగజేస్తుంది, ద్వంద్వ భావము. భగవంతుడు అనంతుడే, సృష్టి కూడా అనంతమే అనే ద్వంద్వ భావము మాయ కలగజేస్తుంది. కానీ నిజానికి సృష్టి అనంతము అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే భగవంతుడు అనంతుడు, ఆయనలోనే సత్యము ఉన్నది. మాయా ఎల్యూడ్స్ ద కంప్రహెన్షన్ ఆఫ్ ఎ ఫైనైట్ మైండ్. అంటే ఈ మాయ ఏం చేస్తుందిట, ఆ పరిమితమైన మనస్సు తాలూకు అవగాహనకి అది చాలా దూరంగా ఉంది, అది చిక్కదనమాట. మన మనస్సు చాలా పరిమితమైంది. ఈ పరిమితమైన మనస్సుకు అవగాహనకి చిక్కనిదే మాయ. ఆ పరిమితమైన మనస్సు ఏదైతే ఉందో ఆ పరిమితమైన మనస్సుకి మనకి చిక్కనిదే, అంతు చిక్కనిదే మాయ. ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఎల్యూడింగ్ ఇట్. మాయ ఆ విధంగా తప్పించుకోవడంలోనే, అది చూడండి, ఆ పరిమితమైన మనస్సు తాలూకు అన్ని అవగాహనల నుంచి అది తప్పించుకుంటుందిట మాయ. మాయ ఏమి వెంటనే అర్థమైపోదు అందరికీను. మాయ అంటే వెంటనే తెలిసిపోదు ఎవరికి, ఇది మాయ, ఇది సత్యము, ఇది అసత్యము అనేది తెలిసిపోదు. వేల కొలది బాబా అంటారు కదా, వేల సంవత్సరాలు ఆ హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసిన వాడి కంటే నా ముందు కూర్చున్న మీరు చాలా గొప్పవారని ఎందుకన్నారు బాబా ఆ మాట? ఎందుకంటే వాళ్ళకి ఆ మాయలోనే ఇంకా మాయ నుంచి పూర్తిగా తొలగిపోలేదు. కానీ ఇక్కడ మనం సత్యం ఎదురుగుండా కూర్చున్నాం. సత్యం ఎదురుగుండా కూర్చున్నప్పుడు, లైట్ ఎదురుగుండా కూర్చుంటే మనం ఖచ్చితంగా మన యొక్క నిజస్వరూపం మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడో దూరాన్ని లైట్కి దూరంగా కూర్చుంటే ఏం కనిపిస్తుంది? అది ఆయన మాట అన్నమాట. అది బాబా చాలా స్పెసిఫిక్ గా బాబా మెన్షన్ చేసింది అనమాట ఇక్కడ. ఫర్ ఇఫ్ ద ఇన్ఫినైట్ మైండ్ ఆఫ్ మ్యాన్ could readily grasp the meaning of Maya. For if the infinite mind of man could readily grasp the meaning of Maya, the whole intricate scheme of deception, which is Maya's stock in trade, with which it was held all of mankind in its grip from time immemorial, would instantly disintegrate. మన యొక్క పరిమితమైన మనస్సుకి మనం మాయ అనే దానికి అర్థం తెలిసిందని అనుకుందాం. మాయ అంటే ఏంటి? ఇది మాయ, ఇది సత్యము అనేది తెలిసిపోయింది అనుకుందాం. తెలిసిపోయింది మన పరిమితమైన మనస్సు కదా, మనకు మాయ అంటే ఏంటో తెలిసిపోయింది పరిమితమైన మనస్సుకి. తెలిసిపోయినప్పుడు ఆ మాయ యొక్క మోసము ఇంట్రికేట్, చాలా లోపల కనిపిస్తుంది అన్నమాట. కనబడని మోసం అది లోపల.
మాయది ఎలా ఉంటుందంటే బయటకి కనబడని మోసం మాయది. అది దాని యొక్క ఆయుధం అనమాట. మాయ తాలూకు ఆయుధం ఏంటి? స్టాక్ ఇన్ ట్రేడ్. దాని పనిముట్టు, మాయ తాలూకు పనిముట్టు అనమాట. దాని సరుకు, మాయ తాలూకు సరుకు, మాయ తాలూకు మనం ఏదైతే మన సరుకులు ఉంటాయి, వాణిజ్యం ఎవరైనా వాణిజ్యం చేస్తున్నారనుకో, వర్తకులు ఎవరుంటారు, వాడి దగ్గర సరుకు ఉంటుంది, వర్తకుల దగ్గర సరుకు ఉంటుంది. అదే ఒక పని చేసేవాడి దగ్గర పనిముట్లు ఉంటాయి. ఆ విధంగా ఈ పనిముట్టు, ఈ సరుకు, ఆ మాయకున్న పనిముట్టు సరుకు ఏంటంటే ఈ మోసం అన్నమాట. ఆ మోసము అది చాలా కనబడకుండా ఇంట్రికేట్, చాలా లోపలగా ఉంటుందన్నమాట. లోపల అల్లుకుపోయి ఉంటుంది. ఆ మాయ యొక్క మోసం బయటికి కూడా కనిపించదు, ఆ లోపల ఉంటుందన్నమాట. అదే కానీ మనకు ఆ మాయ తాలూకు స్వభావం కానీ మనకు తెలిసిపోయి ఉంటుంది అనుకోండి, ఈ మానవాళిని అది పట్టుకున్న, మానవాళిని అది పిడికిలి బిగించింది మాయ. అది ఒక్కసారి ఆ పిడికిలి బిగింపు నుండి ఈ మానవాళి మొత్తం అంతా స్వేచ్ఛాయుతం అయిపోయింది కదా. చిన్న భిన్నం చేయొచ్చు ఆ మాయ తాలూకు పిడికిల్ని మనం. అంటే మాయ తన పిడికిలిలో మానవాళిని అంతా బిగించింది. అది ఒక్కసారి మనం కానీ దాన్ని అవగాహన చేసుకుంటే ఆ మాయ పిడికిల్ని మనం చిన్నాభిన్నం చేయొచ్చు అన్నమాట, విచ్ఛేదించవచ్చు పూర్తిగా. It would in fact have been unable to hoodwink man in the first place. అంటే అది మనిషిని ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా అదేం చేస్తుంది? కన్ను కప్పుతుంది మాయ. అంటే కన్ను కప్పడం, మోసం చేయడం కూడా అది. అంటే మోసం చేయడం అనే భావాన్ని వస్తుంది, కానీ కన్ను కప్పడం అంటే మీరు చూస్తూనే ఉంటారు, కానీ అది మీరు చూస్తూనే ఉంటే మీ జేబులోంచి మొత్తం అన్ని కొట్టేస్తూ ఉంటుంది అనమాట. మీలో ఉన్న కామాన్ని పెంచుతుంది, మీలో ఉన్న క్రోధాన్ని పెంచుతుంది, మీలో ఉన్న ఆశని పెంచుతుంది, ఇంకా చాలా చాలా. అంటే ఆ మాయ చేసే పనులు అంతా ఇంత కాదు, అది మన కన్ను గప్పుతుందన్నమాట. మన కనుగప్పి మనం చూస్తూనే ఉంటాం, మనం తెలివిగానే ఉంటాం. కానీ తెలివిగా ఉంటే ఇప్పుడు చూడండి, రైల్లో పర్సులో ఇలా కళ్ళు ఇలా తెరుచుకునే ఉంటాడు, ఈ లోపల వాటి జేబులో ఉన్నవన్నీ పోతాయి. అలాగే మనలోకి అన్ని నింపేస్తూ ఉంటుంది అనమాట. అది మనను మోసం చేస్తూ ఉంటుంది, మనం కనుగొప్పుతూ ఉంటుంది అనమాట. ఆ మాయ ఆ విధంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్నేట్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ మాయా టు బి ప్లేస్డ్ ఇట్ సెల్ఫ్ బియాండ్ ద పేల్ ఆఫ్ హ్యూమన్ మైండ్. అంటే మనం ఒక మానవ మనస్సు తాలూకు పరిధి ఉంది, ఒక కంచి ఉంటుంది అన్నమాట. దానికి మానవ పరిధికి ఒక కంచి ఉంటుంది. సో మాయ ఏం చేస్తుందంటే ఆ కంచె అవతల ఉంటుంది, మనకు కనిపించదు. కంచె లోపల మానవుడు మనస్సు ఎంతలాగా, మానవుడు మనస్సు ఒక కంచె వేసినట్టు పరిమితంగా ఉంటుంది అది. కానీ ఆ కంచె అవతల మాయ ఉంటుంది. మీకు కనిపిస్తుందా? మీరు కంచెలో మీరున్నారు, కంచె అవతల మాయ ఉంది. మాయ మీకు కనిపించదు. కనిపించకుండా అది ఏం చేస్తుందంటే బయటి నుంచే మీ కనుగప్పుతూ ఉంటుంది అన్నమాట, పూర్తిగా కనుగప్పుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంది. ఇన్ వాట్ ఎవర్ మేనర్ ద లిమిటెడ్ ఇంటెలెక్ట్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మాయా, ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ట్రూత్. మనము ఈ పరిమితమైన మన బుద్ధి, మనం మాయని మనము ఈ పరిమితమైన బుద్ధి ఏదైతే ఉందో మన బుద్ధి, ఆ బుద్ధి మాయని వివరించి ఎంత వివరిస్తుందో ఆ వివరణ సత్యం ముందు అంతా దిగదూడిపోయి అన్నమాట. సత్యం ముందు పూర్తిగా దిగదూడుపు, సత్యం అనే దాని ముందు ఈ మాయ యొక్క వివరణ అంతా దిగదూడిపోయి. ఎందుకంటే సత్యం ఇంకా అంత విస్తారమైనది అని అర్థం అన్నమాట. మాయా ఈస్ యాజ్ అన్ఫాథమబుల్ యాజ్ గాడ్, మాయా ఈస్ గాడ్ షాడో. అంటే మాయ ఈ భగవంతుడిలాగా కొలవలేనిదంట మనకి పూర్తిగా. అంటే మనం దాన్ని తెలుసుకోలేము, మాయను మనం తెలుసుకోలేం. అన్ఫేథమబుల్, అంత అగాధమైంది, అంత లోతైంది, అంత గంభీరమైనది. అంత భగవంతుడు ఎంత లోతైన వాడో ఆ మాయ కూడా అంతే లోతైనది. మాయ భగవత్ ఛాయ, అది చెప్తున్నాడా బాబాయ్. ఇది స్వయంగా బాబా రాసిన లెటర్ అన్నమాట. ఇది దీంట్లో వర్డ్స్, ఇవి ప్రసంగం ఇది. సో మాయ అనేది ఈ భగవత్ ఛాయ. While both God and Maya are beyond the comprehension of the limited intellect functioning in the world of duality, they come to be thoroughly understood in the clear light of spiritual realization. ఈ భగవంతుడు మాయ అనేవి ఈ మానవుడి యొక్క పరిమిత బుద్ధికి ఆవల ఉన్నాయి. ఎందుకంటే ఈ మానవుడు ఎప్పుడు వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీలో ఉంటాడు, ఈ ద్వంద్వంలో ఉంటాడు.
వాడు ద్వంద్వ స్వభావానికి అందనివై ఉంటాయి ఈ మాయ మరియు భగవంతుడు. ఈ రెండు కూడా, భగవంతుడు మాయ, ఈ రెండు కూడా మానవుడి యొక్క ద్వంద్వ మనసుకి అందనివై ఉంటాయి. సో అవి ఎప్పుడు అర్థమవుతాయి మనకి? ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభవం కానీ ఆధ్యాత్మిక జ్ఞానము మనకి కలిగిన నాడు, స్పిరిచువల్ రియలైజేషన్, ఆధ్యాత్మిక జ్ఞానము మనకి కలిగిన నాడు ఈ మాయా, ఈ భగవంతుడు మనకి అప్పుడు అవగాహనకు అవుతాయి. నాట్ అంటిల్ దెన్ ఇస్ ఎనిగ్మా ఆఫ్ మాయా కంప్లీట్లీ అండ్ ఫైనలీ సాల్వ్డ్ బై ద మ్యాన్. ఈ అప్పటిదాకా ఈ మాయ అనే ప్రశ్నని మానవుడు ఎప్పటికీ దానికి సమాధానం చెప్పలేడు. ఆ ప్రశ్న, మాయా అనే ప్రశ్నకి ఆ ఎనిగ్మా అన్నమాట. అదొక ఎనిగ్మా, అదొక దాన్ని ఏమంటారంటే పజిల్, అదొక పజిల్ అనమాట. ఆ పజిల్కి ఎప్పుడు కూడా ఆన్సర్ చేయలేడు అనమాట. దాన్ని ఏమంటారంటే సమస్య, ఆ సమస్యకి సమాధానం చెప్పలేడు. మాయా అనే సమస్య, అదొక సమస్య, దానికి ఎప్పుడు కూడా వాడు సమాధానం చెప్పలేడు మానవుడు. ఎప్పటిదాకా చెప్పలేడు? ఎప్పటిదాకా అయితే మానవుడికి ఆధ్యాత్మిక జ్ఞానము లభించదో అప్పటిదాకా మానవుడు మాయా అనే సమస్యకి సమాధానం చెప్పలేడు. చూడండి, అంటే బాబా మన ఎలా తీసుకొస్తున్నారు? మాయా అంటే ఏమిటి, ఆ మాయ ఏ విధంగా మన మధ్యన, మనం మాయలో ఏ విధంగా ఉంటాము, ఆ మాయ తాలూకు పరిధి ఎంతవరకు ఉంది మనకు. చూడండి, మాయ పరిధి ఏంటి? భగవంతుడు అనంతుడే, మాయ కూడా అనంతతే. కానీ మనకి అది తప్పనమాట. సత్యం ఒక్కటే ఉంటుంది, ఇంక వేరేది ఉండదు. ఆ సత్యమే మాయ కలిగి ఉంటుంది. అది తర్వాత బాబా తర్వాత చెప్తారు, తర్వాత మళ్ళీ మెల్లిగా వస్తుంది అనమాట, అది తర్వాత వస్తుంది. సో అంటే మాయ తాలూకు పరిధి ఎంతలాగా ఉంటుందని మనం అర్థం చేసుకోలేం మాయ పరిధిని. ఎందుకంటే భగవంతుడు లోతైన వాడు, ఆ లోతైన భగవంతుడి యొక్క ఛాయే మాయ, భగవంతుడి ఛాయ మాయ. సో ఈ భగవంతుడు ఛాయ రెండు కూడా మానవుడి యొక్క పరిమితమైన మనస్సుకి చాలా దాన్ని అర్థం చేసుకోలేదు, ఆ రెండింటినీ కూడా అవగాహన చేసుకోలేదు. ఎప్పుడు అర్థం చేసుకోగలదంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందో అప్పుడు భగవంతుణ్ణి, మాయని అర్థం చేసుకోగలం మనం. మాయా ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇల్యూషన్. ఈ స్టేట్మెంట్ మాత్రం మనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాయ భ్రమ కాదు, ఇట్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఇల్యూషన్. చూడండి, బాబా చెప్పిన స్టేట్మెంట్, మాయ భ్రమ కాదు, భ్రమని సృష్టించేది మాయ. ఇక్కడ అంటే అంత క్లియర్ గా చెప్తారు బాబా. అంటే ఏ భ్రమని సృష్టించేది మాయ, మాయ భ్రమ కాదు, ఆ భ్రమని సృష్టించేది మాయ. దెన్ మాయ ఇస్ నాట్ ఫాల్స్, ఇట్ ఈస్ దట్ విచ్ క్రియేట్స్ ఫాల్స్ ఇంప్రెషన్స్. సో మాయ అసత్యం కాదు, మాయ అసత్యం ఇది చాలా క్లియర్ గా బాబా చెప్తున్నారు. మాయ అనేది అసత్యం కాదు, కానీ అసత్యపు ముద్రలని సృష్టించేది మాయ. అంటే అసత్యపు ముద్రలని సృష్టించేది మాయ. మాయ భ్రమ కాదు, మాయ భ్రమని సృష్టిస్తుంది. మాయ ఈస్ నాట్ అన్రియల్, ఇట్ ఈస్ వాట్ విచ్ మేక్స్ రియల్ అపియర్ అన్రియల్, ద అన్రియల్ అపియర్ రియల్. అంటే అన్రియల్ అంటే యథార్థమైనది కానిదని అర్థం అన్నమాట. అన్రియల్ అంటే యథార్థం కానిది అని అర్థం అన్నమాట. అంటే ఏదైతే అసత్యమైనదో, అవాస్తవమైనదో, మిథ్య అయినదో అది అన్రియల్ అంటారు. దీని అసత్తు అంటాం మనం. జనరల్ గా వేదాంతంలో ఏం చెప్తామంటే అసత్తు అని పిలుస్తాం అన్నమాట. అదే మనం మామూలుగా భౌతిక శాస్త్రంలో దాన్ని ఏమంటామంటే అవాస్తవము అంటాం అనమాట. ఇది జనరల్ గా మనకు మామూలుగా తెలిసిన ఈ అన్రియల్ అనే మాటకి అర్థం, అన్రియల్ అనే మాటకి అర్థం ఏంటంటే అసత్యమైనది, యథార్థము కానిది అని అర్థం. మాయ అసత్యమైనది కాదు, కానీ ఇది యథార్థాన్ని, అంటే సత్యాన్ని అసత్యంగా, అంటే యథార్థాన్ని యథార్థమైనది కానిదిగా అది చూపిస్తూ ఉంటుందన్నమాట. సత్యాన్ని అది అసత్యంగా, యథార్థమైన దాన్ని మిథ్యగా చూపిస్తూ ఉంటుంది మాయ, చేసేస్తుంది. అంటే మన కళ్ళెదురుగుండానే ఒక సత్యాన్ని అసత్యంగా చూపించగలదు అది. అదే విధంగా మన కళ్ళ ముందు జరిగిన యథార్థం ఏదైతే ఉందో అది పూర్తిగా మిథ్య అనే భావన కూడా మనకి తెప్పించగలదు. అదే మాయా. ఇట్ ఈస్ దట్ విచ్ మేక్స్ ద రియల్ అపియర్ అన్రియల్, ద అన్రియల్ అపియర్ రియల్. మాయా ఇస్ నాట్ డ్యుయాలిటీ, ఇట్ ఈస్ దట్ విచ్ కాజెస్ డ్యుయాలిటీ.
మాయ ద్వంద్వము కాదు సుమా. ద్వంద్వంలో మాయ ఉంటుందని అనుకోకు నాయన. ద్వంద్వము మాయ కాదు. ద్వంద్వానికి ఆవల ఉన్నది మాయ ఎప్పుడు కూడా. మాయ ద్వంద్వము కాదు. ఇట్ ఈస్ విచ్ కాజెస్ డ్యుయాలిటీ. ఆ ద్వంద్వాన్ని కలిగించేది మాయా. ద్వంద్వానుభవము ఏదైతే ఉందో ఆ ద్వంద్వానుభవం మనకి కలిగించేది ఆ మాయా. Maya becomes irresistible by taking possession of the very seat of knowledge, the human intellect. మాయ ఏం చేస్తుందిట? అది మెల్లిగా అది మన ఇర్రెసిస్టబుల్ అంటే దానికి ఆ మాయని మనం తప్పించుకోలేమన్నమాట. ఆ మాయని తప్పించుకోలేని మాయ. ఎంత తప్పించుకోలేనిదంటే దాన్ని అనివార్యం అన్నమాట. అది అనివార్యం అయిపోతుంది మాయకి. ఎందుకని? మన బుద్ధిని స్వీకరిస్తుంది. మన బుద్ధి ఏ సింహాసనం మీద అయితే ఉందో ఆ సింహాసనాన్ని స్వీకరిస్తుంది. అది అంటే బుద్ధి ప్లేస్ ని, మన బుద్ధిని ఆ మాయ ఆవరిస్తుందన్నమాట. పూర్తిగా మన బుద్ధి యొక్క స్థానాన్ని మాయ ఆక్రమిస్తుంది. దానివల్ల మాయ ఈస్ డిఫికల్ట్ టు సర్మౌంట్ బికాస్ under its sway the intellect so dear to man creates and upholds false beliefs and illusions with insidious logic, and that on surface అంటే ఒక్క నిమిషం. Maya is difficult to surmount because under its sway the intellect so dear to man creates and upholds false beliefs and illusions with insidious logic that on the surface seems the last word in wisdom. సో ఇది జనరల్ గా ఈ మాయ ఏం చేస్తున్నది? మాయని జయించడం చాలా కష్టం. దీన్ని మాయను జయించడం చాలా కష్టం అది. ఇట్ ఈస్ బికమ్స్ ఇర్రెసిస్టిబుల్. ఇందాకలు ఏమన్నారు? అది మెల్లిగా ఆ మాయ ఏం చేస్తుందంటే మన బుద్ధి అనే సింహాసనం, బుద్ధి యొక్క సింహాసనాన్ని అది పూర్తిగా ఆక్రమించి మనని మెల్లిగా ఈ జీవాత్మని తప్పుదో పట్టిస్తూ ఉంటుంది. ఎందుకని? అసత్యపు అడుగుల్లోకి, అసత్యపు దారిలోకి తీసుకెళ్తుంది. ఈ మాయ జయించడం చాలా కష్టం. కారణం ఏంటంటే బికాస్ అండర్ ఇట్స్ వే ద ఇంటలెక్ట్ సో డియర్ టు మ్యాన్. మన బుద్ధి చాలా మానవుడికి చాలా ప్రియమైంది వాడి బుద్ధి. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే అసత్యపు బిలీఫ్స్ అంటే ఫాల్స్ బిలీఫ్స్ అంటే ఏదైతే అసత్యమైంది ఉందో ఫాల్స్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాడు తప్పుడు నమ్మకాలను, అసత్యపు నమ్మకాలను సృష్టిస్తుంది మాయ. వాడి నమ్మకాలను అసత్యంగా అంటే అసత్యమైన నమ్మకాలను సృష్టిస్తుంది అన్నమాట వాడికి. అండ్ ఇల్యూషన్స్, అది భ్రమలు సృష్టిస్తుంది. అది ఎలా ఉంటుందిట? ఆ విధంగా చూడండి, అది సృష్టించే ఈ అసత్యపు నమ్మకాలు, ఈ అసత్యపు ఈ భ్రమలు ఎలా ఉంటాయంటే విత్ ఇన్సీడియస్ లాజిక్ దట్ ఆన్ ద సర్ఫేస్ సీమ్స్ ద లాస్ట్ వర్డ్ ఇన్ విజ్డమ్. ఇన్సీడియస్ లాజిక్, ఇక్కడ బాబా వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇది బహుశా నాకు కనిపించింది సిడి దేశ్ముఖ్ గారు రాసుంటారు, ఆయన కూడా. అయితే ఆయన ఎలా అంటే మన మోసపూరితమైన తర్కం అన్నమాట. అంటే మన తర్కం, మనము మోసపూరితమైన మన లాజిక్ అంటే ఇన్సీడియస్ లాజిక్ ఏదైతే మన తప్పుడు తర్కం ఏదైతే ఉందో మన బుద్ధి అదే విఘ్నత అనుకుంటూ ఉంటుంది. ఏదైతే కరెక్ట్ అనుకుంటుందో, ఏదైతే చాలా గొప్పది అనుకుంటుందో అదంతా కూడా మోసపూరితమైనది అనమాట. ఇన్సీడియస్ అంటే మన బుద్ధి తర్కానికి, మన మేధస్సు, మన బుద్ధి ఏదైతే ఉందో అది తర్కానికి చిహ్నం అనమాట. అటువంటి తర్కపు చిహ్నమైన మన బుద్ధిని తప్పుదోవ పట్టించి మనం ఏదైతే విశ్వసిస్తూ ఉంటామో ఆ విశ్వాసములన్నిటినీ, ఆ అసత్యపు విశ్వాసాలని విశ్వసించేటట్టు చేస్తుందన్నమాట ఈ మాయ. అసత్యపు విశ్వాసాలని, ఈ భ్రమాన్వితమైన వాటిని నమ్మేటట్టు చేస్తుంది మాయా. The intellect which functions in freedom prepares the way and assists the aspirant in the realization of the truth, divine truth. అయితే మాయ తాలూకు ఆధీనంలో ఉన్న బుద్ధి ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు తెలిసింది. ఇప్పుడు మనకేం తెలుసుకున్నాం? మాయ తాలూకు ఆధీనంలోకి మన బుద్ధి సింహాసనంపై కూర్చున్న మాయ ఏం చేస్తుందంటే ఈ మానవుడి యొక్క మేధస్సును తప్పుడు నమ్మకాల వైపు, తప్పుడు అబద్ధపు నమ్మకాల వైపు, భ్రమల వైపు అది తీసుకువెళ్ళి అదే సత్యమైనదిగా, అదే విఘ్నత కలిగినవిగా, అవే నిజమైనవి, నిజమైన తర్కానికి ప్రతీకగా మనని నమ్మించేటట్టు చేస్తుంది.
కానీ ఏ బుద్ధి అయితే స్వేచ్ఛాయుతమై ఉంటుందో ఆ స్వేచ్ఛాయుతమైన బుద్ధి ఎప్పుడూ కూడా మనకి జ్ఞానం కలిగిస్తుంది, ఆ దివ్య సత్యాన్ని గ్రహించేటట్టు చేస్తుంది. ఇది బాబా బుద్ధి మాయతాలకు అనుభవంలోకి వెళ్ళిన బుద్ధికి, మాయత స్వేచ్ఛాయుతమైన బుద్ధికి బాబా ఇచ్చిన చాలా క్లియర్ డెఫినేషన్. ఇది చాలా ఎంత క్లియర్గా ఇచ్చారంటే, మాయతాలోకు అనుభవంలో, మాయతాలోకు ప్రభావంలోకి వెళ్ళిన బుద్ధి అంతా అసత్యాన్ని సత్యంగా నమ్ముతుంది. నిజంగా స్వేచ్ఛాయుతమైన బుద్ధి అది జ్ఞానం వైపు, ఆ దివ్య సత్యం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. బట్ ద ఇంటలెక్ట్ దట్ ఈస్ స్లేవ్ టు మాయా, ఏ బుద్ధి అయితే మాయకి బానిసైందో, కాన్సన్ట్రేట్స్ ఆల్ ఇట్స్ వాస్ట్ కెపాసిటీ అండ్ కన్నింగ్ ఆన్ ప్రివెంటింగ్ ట్రూ అండర్స్టాండింగ్. నిజమైన అవగాహన అంటే ఈ మాయతాలకు ప్రభావానికి లోనైన బుద్ధి ఏదైతే ఉందో, మాయకి బానిసైన బుద్ధి ఏదైతే ఉందో అదేమవుతుందంటే, దాని యొక్క సర్వశక్తులు కూడా నిన్ను తప్పుదో పట్టించి నువ్వు యథార్థాన్ని గ్రహించకుండా చేస్తాదట. నువ్వు ఏదైతే యథార్థం ఉందో ఆ యథార్థాన్ని గ్రహించకుండా చేస్తుంది మాయ అనుభవంలో ఉన్న బుద్ధి. అంటే మాయ ప్రభావంలో మాయకి బానిసైన బుద్ధి నువ్వు అసత్యాన్ని గ్రహించకుండా చేస్తుంది, నువ్వు సత్యాన్ని గ్రహించకుండా చేస్తుందన్నమాట. నీకు అంటే దాని సర్వశక్తులు ఒడ్డుతుందన్నమాట. అది పూర్తిగా నువ్వు సత్యాన్ని గ్రహించకుండా ఉండడానికి. వాస్ట్ కెపాసిటీ, కాన్సన్ట్రేట్స్ ఆల్ ఇట్స్ వాస్ట్ కెపాసిటీ అంటే దాని సర్వశక్తులు ఒడ్డి అది నిన్ను సత్యాన్ని గ్రహించకుండా చేస్తుంది. కన్నింగ్, చాలా 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 మోసపూరితమైనదిట మాయ. అంతలాగా కొంచెం వాటరీ, అంతలాగా మోసం చేస్తూ ఉంటుంది. ఫాల్స్హుడ్ కన్సిస్ట్స్ ఆఫ్ టేకింగ్ ద ట్రూ యాజ్ బీయింగ్ ఫాల్స్ అండ్ ఆర్ ద ఫాల్స్ యాజ్ బీయింగ్ ట్రూ. అంటే అసత్యం అనే దాన్ని, అసత్యము అనేది ఏంటంటే, దీన్ని సత్యాన్ని అసత్యంగా, అదేవిధంగా అసత్యాన్ని సత్యంగా చూపిస్తూ ఉంటుందన్నమాట ఈ మాయ. ఇన్ అదర్ వర్డ్స్, కన్సిడరింగ్ ఎనీథింగ్ టు బి అదర్ దెన్ వాట్ ఇట్ ఇంట్రిన్సికలీ ఈజ్. అంటే మాయ ఏదైతే యథార్థమైన స్వభావం ఉందో అది కనిపించకుండా చేసేదే మాయ. నువ్వు అంటే దేని గురించి అయినా, దేని స్వభావాన్నైనా దానికి మాయకు అనుగుణంగా అది చూపిస్తుందన్నమాట. అంటే మోసపూరితంగా మీకేంటంటే బాగా షుగర్ కోటెడ్ అంటాం మనం అంటే మీకు మామూలుగా ఒక మందు ఉంది, మందుకి షుగర్ వేసి ఇస్తూ ఉంటాం. చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ చిన్నపిల్లలకి మీకు ఆ మందు ఇవ్వడానికి దాన్ని మోసపూరితం ఆ షుగర్ వేసిస్తూ ఉంటాం. ఆ విధంగా షుగర్ కోటెడ్ అంటే మీకు అదే నిజమైంది అంటే అది చేదుగా అది చేదుది కాదు, తీయనైనది అని చెప్పేసి మీకు తెలిసేటట్టు చేస్తుంది. కానీ కొద్ది క్షణాల పాటు దాన్ని మీరు కానీ నోట్లో ఉంచుకుని చప్పరించినట్టయితే ఏమవుతుంది, మీకు నాలుకంతా చేదైపోయి మీకు అసలు నాలుక కనీసం మడత కూడా పడదు, అంత చేదైపోతుంది మా నాలుక. అంటే మీ యొక్క శరీరంలోకి అంత చేదును పంపిస్తున్నది అన్నమాట. అది అంటే అసత్యాన్ని చూపిస్తున్నది మనకి. ఫాల్స్హుడ్ కన్సిస్ట్ రైట్. మిస్టేక్స్ ఇన్ వాల్యుయేషన్ కెన్ బి కమిటెడ్ ఇన్ 3 ways. సో ఆ మాయ ఈ విధంగా మనకేం చేస్తుంది, మనం పొరపాట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. మిస్టేక్స్, పొరపాట్లు. ఆ పొరపాట్లు తాలూకు విలువ మనం ఎలా కడతామంటే, ఆ పొరపాట్లు ఏ విధంగా మనం దాన్ని వర్గీకరించవచ్చు అంటే, వాల్యుయేషన్ బాబా చెప్తున్నారు. ఒక్క నిమిషం అంటే falsehood mistakes in valuation can be committed in 3 ways. Taking as important that which is unimportant. అంటే మనం పొరపాట్లు చేసేటట్టు చేస్తుంది మాయ. అంటే ఇక్కడ మాయ ఏం చేస్తుంది, మనము సత్యాన్ని గ్రహించకుండా ఆపుతుంది. మనం ఏదైతే అసత్యం ఉందో అది సత్యంగా మన ముందు ప్రజెంట్ చేస్తుంది, మన ముందు తీసుకొస్తుంది.
అంటే మనం పొరపాటు అంటే ఏ విధమైన వస్తువైనా అది దాని స్వభావానుగుణంగా అది మనకి చూపించకుండా చేస్తూ ఉంటుందన్నమాట మాయ. ఆ స్వభావానుగుణంగా చూపించకపోవడం వల్ల మనం అనేక రకమైన పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లు 3 విధాలుగా ఉంటాయి. బాబా చెప్తున్నారు ఆ పొరపాట్లు 3 విధాలుగా ఉంటాయి. టేకింగ్ యాజ్ ఇంపార్టెంట్ దట్ విచ్ ఇస్ అన్ఇంపార్టెంట్. ఏవైతే మనకి అల్పమైనవో అంటే చీప్ అయినవో అంటే అల్పమైనవి, చాలా 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 మనకి ప్రాముఖ్యత లేనివి, అల్పమైనవి ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవిగా మనకి అగుపిస్తూ ఉంటాయి మాయ వలన. మనకు అనవసరమైనవన్నీ కూడా అవసరమైనవిగా భావిస్తూ ఉంటాము మాయ వలన. టేకింగ్ యాజ్ అన్ఇంపార్టెంట్ దట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఏదైతే మనకి ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్పమైనవిగా భావిస్తూ ఉంటాం. అంటే చూడండి, అది ఏదైతే ముఖ్యమైనవి ఉన్నాయో అవి ముఖ్యము కానివిగా కనిపిస్తూ ఉంటాయి, అల్పంగా కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే మనకి అల్పమైనవి ఉన్నాయో అవి ముఖ్యంగా స్వీకరిస్తూ ఉంటాం మనం. అంటే మొదటి దాంట్లో స్వల్పమైనవి అదండి, ఏదైతే ముఖ్యమైనవి అల్పమైనవిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండో విధానంలో అల్పమైనవి ముఖ్యమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే attributing to something an importance which is other than its true significance. మూడో విధానం. ఈ మూడో విధానం ఏంటంటే మాయ అంటే దానికి ప్రాముఖ్యత లేకపోయినా అది ప్రాముఖ్యత కలిగిన అంశంగా, ముఖ్యమైన అంశంగా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు నేను ఫేస్ చేశాను కాబట్టి అంటే నేను దీన్ని అనుకున్నాను. ఒక 1 వీక్ తర్వాత నేను నా ప్రోగ్రామ్ ఏదో నేను సంథింగ్ ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండేసరికి 1 వీక్ ముందు నుంచి నాకేంటంటే ఈ ట్రైను ఇది ఎలా వెళ్ళాలి, దానికి ఏం వెళ్ళాలి, అంటే ఈ బట్టలు ఏం పెట్టుకోవాలి, దాంట్లో ఏం పెట్టాలి, ఏ కాగితాలు పెట్టాలి, ఏమిటి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాను. ఆ ముందు రోజు వచ్చేసరికి సర్వం మర్చిపోతూ ఉంటాను నేను. అదే అంటే జనరల్గా ఇది నా కార్యక్రమంలో నేను చేసే విషయం అనమాట. అసలు రోజు అంటే ప్రయాణం ఆదివారం నాడైతే శనివారానికి అన్ని మర్చిపోతాను మళ్ళీ ఇంపార్టెంట్ టైం అని. నేను అయితే ఇది ఇంత వరి అవసరం లేదు అసలు నాకు. నేనేంటంటే ఆదివారం సాయంత్రం ట్రైన్ ఎక్కాలనుకుంటే ఆదివారం ఉదయం నా ఒక్కడికే కాబట్టి ఒక 2 గంటలు నేను దాని గురించి కేటాయిస్తే మొత్తం అంతా సర్దేసుకోవచ్చు. కానీ అది ఏదైతే ఈ టైం అంతా వేస్ట్ చేయించడానికి నా చేత ఏం చేస్తున్నదంటే అది నాకు ఇంత అంటే నేను జస్ట్ ఒక అవగాహన నిమిత్తం చెప్తున్నాను, అంతకు మించి ఇంకేం కాదు. సో అంటే మనం ఏదైతే ముఖ్యమైనది అనుకుంటామో దానికి ప్రాముఖ్యత లేని విషయం అనమాట ఇది. నేను ఆ వారం రోజుల తర్వాత వెళ్తాను. ప్రాముఖ్యత లేని విషయాన్ని ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటాం మనం పూర్తిగా. జస్ట్ అనేక విషయాలు, ఇది ఒకటే కాదు, అనేక విషయాలు అనమాట. అంటే ఈ 3 విధానాలు, ఫస్ట్ ఏంటి, ముఖ్యమైనది అల్పమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. రెండోది అల్పమైనది ముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. మూడోది అంటే దాని అల్పమైనదే దానికి ప్రాముఖ్యత లేకపోయినా దానికి ప్రాముఖ్యత అంటగడుతూ ఉంటాం అనమాట మనం. ఆల్ దీస్ ఫాల్స్హుడ్స్ ఆర్ క్రియేషన్ ఆఫ్ మాయా. ఈ యొక్క అసత్యములన్నీ కూడా, దానికి ఫాల్స్హుడ్ ఏదైతే ఉందో ఈ అసత్యములన్నీ కూడా ఈ మాయ యొక్క సృష్టియే, క్రియేషన్ ఆఫ్ మాయా. ఇక్కడ బాబా అనేది ఏంటంటే క్రియేషన్ ఆఫ్ మాయా అంటే మాయ యొక్క సృష్టిట అదంతాను. ఈ అసత్యం, ఈ మిథ్యలన్నీ కూడా మాయ యొక్క సృష్టియే ఇవన్నీ కూడా. The value of sense objects is great or small according to the intensity and urgency of lusts and longings of the individual. మరి ఇంద్రియపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువ గొప్పవో చిన్నవో అవి మన యొక్క కామములు, మన యొక్క ప్రగాఢ వాంఛల మీద ఆధారపడి ఉంటుందట. ఒక వ్యక్తి యొక్క వాంఛల మీద, ఒక వ్యక్తి యొక్క కామము మీద వాడి ఇంద్రియం యొక్క విషయములు ఆధారపడి ఉంటాయి. అవి ఒక్కొక్కసారి కొద్దిమందికి ఎక్కువ ఉంటాయి, కొందరు విషయ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. మనం విషయ వాంఛలు అంటూ ఉంటాం. అంటే ఆ ఇంద్రియముల యొక్క వాంఛలు, ఆ ఇంద్రియముల యొక్క కామము ఇది ఎక్కువగా ఉంటుంది కొద్దిమందికి తక్కువగా ఉంటుంది. They have the potential value when the lusts or the longings are latent. వాటికి ఒక విలువ ఉంటుందన్నమాట. పొటెన్షియల్ వాల్యూ అని అంటారు బాబా ఇక్కడ.
అంటే ప్రతి ఒక్కడికి కూడా కామం ఉంటుంది. ఆ కామం 1 minute అండి. ఎవరు ప్లీజ్ కెన్ యూ స్విచ్ ఆన్ ద స్విచ్? ఓకే, రైట్. అంటే దాని విలువ అంటే ఆ ఏదైతే సంభవిస్తుందో, అంటే ఆ కామం ఏదైతే సంభవిస్తుందో అది లోపల ఉంటుందన్నమాట. లోపల నిబిడీకృతమై ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ కామము, ఈ వాంఛ రెండు కూడా నిబిడీకృతమై ఉంటాయి. దే అస్యూమ్ యాక్చువల్ వాల్యూ వెన్ దే బికమ్ యాక్టివ్. అవి అంటే ఒక్కసారి, అంటే అప్పటిదాకా అన్ని లోపల ఉన్న ఏవైతే ఈ కామము, వాంఛ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వాటికి చలనం వస్తుందన్నమాట. ఏ విధంగా, దేంతో చలనం వస్తుంది? అవి క్రియారూపంలోకి వస్తాయి అన్నమాట. క్రియారూపంలోకి వచ్చినప్పుడు, క్రియారూపంలో రావడానికి వాటిలో చలనం వస్తుందన్నమాట, ఈ కామంలోను వాంఛలోను. బట్ ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ వాల్యూస్ ఇస్ ఫాల్స్. ఈ కామం అనే విలువ, ఈ వాంఛలు అనే విలువలు ఇవన్నీ కూడా అసత్యపు విలువలు. ఫర్ వెన్ అల్టిమేట్లీ all lusts and longings disappear, these pseudo values are stripped of their borrowed importance. ఇవన్నీ కూడా బారోడ్ ఇంపార్టెన్స్, తెచ్చిపెట్టుకున్న ప్రాముఖ్యత. వాటన్నిటికీ, కామానికి మనం తెచ్చిపెట్టుకున్న ప్రాముఖ్యత, మన కామానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మిగతా వాంఛలకి, అంటే ఈ యొక్క ఐహికమైన ఇంద్రియముల వాంఛలకి మనం అంత అంటే ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటన్నిటి యొక్క ప్రాముఖ్యతని మనం తీసి పారేయవచ్చు అన్నమాట. మనం వాటిని పట్టించుకోక్కర్లేదు వాటిని. కానీ మనం అసలు ఏమవుతున్నదంటే, మనం నిజంగా అవి అసత్యపు విలువలుగా గుర్తించి, మనకు ఒక్కసారి వాటిని అసత్యపు విలువలుగా, అవన్నీ అసత్యాలుగా కానీ మాయచే క్రియేట్ చేయబడినవి అని, అంటే మాయచే సృష్టింపబడినవి విలువలన్నీ కూడా అని కానీ మనం గుర్తించేమనుకోండి, గుర్తిస్తే ఇవన్నీ మాయమైపోతాయి ఒక్కసారి. ఎందుకంటే ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న ప్రాముఖ్యత కలిగినవిట. దే స్టాండ్ నేకెడ్ ఇన్ దర్ ట్రూ లైట్, ఎంప్టీ, అన్రియల్ అండ్ డిసెప్షన్స్. అసలు నిజంగా ఈ మాయ కానీ తొలగిపోయిన నాడు, ఈ మాయ తాలూకు ప్రభావం ఆ మనసు మీద లేని నాడు, ఈ కామవాంఛలు, ఈ యొక్క కామము, వాంఛ, ఇవి వాంఛలన్నీ కూడా మనకి ఎంటీ, అంటే ఖాళీ అయినవి. దాంట్లో ఏం లేదు, వస్తువుల్లో ఏం లేదు. అన్రియల్, అసత్యమైనవి. డిసెప్టివ్, అంటే ఇవన్నీ కూడా మోసపూరితమైనవి అని తెలుస్తాయట మనకి. ఆ మాయ తాలూకు ప్రభావం కొంచెం వెళ్ళినట్టయితే, మనం తొలగిపోయినట్టయితే మనకు తెలుస్తూ ఉంటుంది. సో 7:55 అయిందండి. ఇవాళ ఇక్కడ ఆపుతాను. మళ్ళీ తిరిగి రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. రేపు కంటిన్యూ చేస్తానులేండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు కొద్ది క్షణాలు మనందరం కూడా మౌనం పాటిద్దాం. తర్వాత